Hey guys, welcome back to our channel Telugu to English teacher here. ఈ రోజు మీకోసం మరొక యూస్ఫుల్ టాపిక్ అదేంటి అంటే వర్షాకాలం రానే వచ్చేసింది కదా. వర్షానికి సంబంధించి ఎన్నో రకాల సెంటెన్సెస్ మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడుతూనే ఉంటాం. వాటిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో ఈ వీడియోలో చూద్దాం. ఎగ్జాంపుల్స్తో పాటు ఉన్నాయి. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది, అలాగే యూస్ఫుల్ కూడా ఉంటుంది. ఈ వీడియోని ఎవరికైతే యూజ్ అవుతుంది అనుకుంటున్నారో వాళ్ళతో షేర్ చేసుకొని మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కంప్లీట్గా చూసి నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు చేసే లైక్తో ఈ వీడియో మరికొంతమందికి మూవ్ ఆన్ అవుతుంది. సో నేను మిమ్మల్ని లాస్ట్ వీడియోలో 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి ఆన్సర్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ప్రీవియస్ క్వశ్చన్స్లోని క్వశ్చన్ నెంబర్ 1, ధనియాలను ఇంగ్లీష్లో ఏమంటారు? మనందరికీ తెలిసిన ధనియాలను ఇంగ్లీష్లో కొరియాండర్ అని అంటాం. ధనియా పౌడర్ని కొరియాండర్ పౌడర్ అని పిలుస్తాం. నౌ ద ప్రీవియస్ క్వశ్చన్స్లోని క్వశ్చన్ నెంబర్ 2, నువ్వు చిన్న పిల్లలాగా ప్రవర్తించు. ఇలా మనం పిల్లలతో మాట్లాడుతూ ఉంటాం కదా. ఇన్ ఇంగ్లీష్ యూ యాక్ట్ లైక్ ఏ చైల్డ్. యూ యాక్ట్ లైక్ ఏ చైల్డ్. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా అడగాలని నేను మిమ్మల్ని అడిగాను. సో ఆన్సర్ యూ యాక్ట్ లైక్ ఏ చైల్డ్ ఈ విధంగా చెప్పాలి. ఈ వీడియోలో మీకోసం 2 క్వశ్చన్స్ ఉన్నాయి, అవేంటో చూసేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, నువ్వు ఏది చెబితే అదే చేస్తాను. నువ్వు ఏది చెబితే అదే చేస్తాను. ఈ ఆన్సర్ అంటే ఈ తెలుగు సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో మీకు తెలిస్తే ఖచ్చితంగా మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడైతే టుడేస్ క్వశ్చన్స్లోని క్వశ్చన్ నెంబర్ 2, ఐ డూ వాట్ ఎవర్ ఐ వాంట్. ఐ డూ వాట్ ఎవర్ ఐ వాంట్. ఈ ఇంగ్లీష్ సెంటెన్స్ని తెలుగులో ఏ విధంగా చెప్పాలి? ఇందాకదేమో తెలుగు సెంటెన్స్ ఇంగ్లీష్లో చెప్పండి, ఇది ఇంగ్లీష్ సెంటెన్స్ తెలుగులో చెప్పండి. సో ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండు మనకి పూర్తిగా రావాలి కాబట్టి ఈ క్వశ్చన్స్. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలోని సెంటెన్స్ నెంబర్ 1, వానలు అస్సలు ఆగట్లేదు. వానలు అస్సలు ఆగట్లేదు. ఇన్ ఇంగ్లీష్ ద రెయిన్స్ ఆర్ నాట్ స్టాపింగ్ ఎట్ ఆల్. ద రెయిన్స్ ఆర్ నాట్ స్టాపింగ్ ఎట్ ఆల్. ఫర్ ఎగ్జాంపుల్, it has been raining non-stop for a week. It has been raining non-stop for a week అంటే ఒక వారం నుంచి వర్షం ఆగకుండా పడుతూనే ఉంది. అంటే కంటిన్యూగా రెయిన్ పడ్డప్పుడు మనం ఈ సెంటెన్స్ మాట్లాడుకుంటూ ఉంటాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇట్ ఈజ్ నాట్ గుడ్ ఎట్ ఆల్ ఇఫ్ ఇట్ రెయిన్స్ ఫర్ సో మెనీ డేస్. ఇట్ ఈజ్ నాట్ గుడ్ ఎట్ ఆల్ ఇఫ్ ఇట్ రెయిన్స్ ఫర్ సో మెనీ డేస్ అంటే ఇలా చాలా రోజుల నుంచి వర్షం పడుతూ ఉంటే కనుక ఇది అస్సలు మంచిగా ఉండదు, అంటే బాగోలేకుంటుంది, చూడ్డానికి బాగుండదు. ఇలా మనం అనుకుంటూ ఉంటాం కదా, ఇన్ని రోజుల నుంచి వర్షం పడుతుంటే బాగాలేదు అని. ఆ మాటలకు సంబంధించింది ఈ సెంటెన్స్. నెక్స్ట్ సెంటెన్స్, ఇదంతా తడిగానే ఉంటుంది. ఇట్స్ ఆల్ వెట్. ఈ విధంగా చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ ఈజ్ ఆల్వేస్ వెట్ బికాజ్ ఇట్ కీప్స్ రైనింగ్. ఇట్ ఈజ్ ఆల్వేస్ వెట్ బికాజ్ ఇట్ కీప్స్ రైనింగ్ అంటే ఇదంతా తడిగానే ఉంది, ఎందుకంటే ఇంకా వర్షం పడుతూనే ఉంది కాబట్టి. రైనింగ్ అంటే ప్రజెంట్ పడుతుంది అని అర్థం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఎవ్రీథింగ్ ఈజ్ స్లిప్పరీ దేర్ సో వాక్ కేర్ఫుల్లీ అండ్ కమ్. ఎవ్రీథింగ్ ఈజ్ స్లిప్పరీ దేర్ సో వాక్ కేర్ఫుల్లీ అండ్ కమ్ అంటే అక్కడంతా జారుడుగా ఉంది కాబట్టి నువ్వు జాగ్రత్తగా నడిచిరా అని. వర్షం పడ్డప్పుడు అంతా తడిగా అయిపోవడం వల్ల మొత్తం బురద ఫామ్ అవుతుంది, అక్కడ మనం కాలు పెడితే జారుతూ ఉంటుంది కదా. నెక్స్ట్ సెంటెన్స్, ఎండ వచ్చి చాలా రోజులు అయినట్టుంది. వర్షాలు కంటిన్యూగా పడుతున్నప్పుడు ఇలా అనుకుంటూ ఉంటాం. ఇట్ సీమ్స్ లైక్ ఇట్ హ్యాస్ బీన్ మెనీ డేస్ సిన్స్ ద సన్ కేమ్ అవుట్. ఇట్ సీమ్స్ లైక్ ఇట్ హ్యాస్ బీన్ మెనీ డేస్ సిన్స్ ద సన్ కేమ్ అవుట్. For example, I feel like I want to be in the sun but it's always raining. I feel like I want to be in the sun but it's always raining అంటే నాకు ఎండలో ఉండాలని ఉంది కానీ వర్షం పడుతూనే ఉంది అని అర్థం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, it has been raining all week so there has been no sun. It has been raining all week so there has been no sun అంటే వారం నుంచి లేదా వారమంతా వర్షం పడుతూనే ఉంది కాబట్టి సూర్యుడు రాలేదు లేదా ఎండ రాలేదు అని. నెక్స్ట్ సెంటెన్స్, ఈ బట్టలు ఇంకా తడిగానే ఉన్నాయి. దేర్ క్లాత్స్ ఆర్ స్టిల్ వెట్.
దేర్ క్లాత్స్ ఆర్ స్టిల్ వెట్. ఈ విధంగా చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, హౌ విల్ ఆల్ దీస్ క్లాత్స్ డ్రై ఇఫ్ దెర్ ఈజ్ నో సన్. హౌ విల్ ఆల్ దీస్ క్లాత్స్ డ్రై ఇఫ్ దెర్ ఈజ్ నో సన్ అంటే ఇలా ఎండ గనక లేకుండా ఉంటే మనము ఈ బట్టలన్నీ ఎలా ఎండబెట్టగలం అంటే డ్రై చేయడం అంటే ఎండబెట్టడమే కదా. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఐఎమ్ నాట్ వాషింగ్ క్లాత్స్ ఎట్ ఆల్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ సన్. ఐఎమ్ నాట్ వాషింగ్ క్లాత్స్ ఎట్ ఆల్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ సన్ అంటే ఎండ లేకపోవడం వల్ల నేను అసలు బట్టలే ఉతకడం లేదు అని. ఇలా చాలామంది చేస్తూ ఉంటారు కదా, ఎండ లేకపోవడం వల్ల బట్టలన్నీ అలాగే పెట్టేస్తూ ఉంటాం. సో నెక్స్ట్ సెంటెన్స్, గాలికి మొక్కలన్నీ పడిపోయాయి. ఆల్ ద ప్లాంట్స్ ఫెల్ డ్యూ టు ద విండ్. ఆల్ ద ప్లాంట్స్ ఫెల్ డ్యూ టు ద విండ్. వర్షాకాలం అంటేనే గాలులు వీస్తూ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్, I didn't think there would be such a big wind, so I kept the plants on top. I didn't think there would be such a big wind, so I kept the plants on top అంటే ఇంత పెద్దగా గాలులు వీస్తాయని నేను అస్సలు అనుకోలేదు, అందుకే నేను మొక్కలన్నింటినీ పైనే ఉంచేశాను. అంటే గాలి ఎక్కువగా వస్తుందని ముందే తెలిస్తే మొక్కల్ని కిందికి తీసేదాన్ని అని అర్థం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, మెనీ ప్లాంట్స్ ఫెల్ ఆన్ ద రోడ్ అండ్ సమ్ పాట్స్ వర్ బ్రోకెన్. మెనీ ప్లాంట్స్ ఫెల్ ఆన్ ద రోడ్ అండ్ సమ్ పాట్స్ వర్ బ్రోకెన్ అంటే చాలా మొక్కలు రోడ్డు మీద పడిపోయాయి, అలాగే కొన్ని కుండలు కూడా పగిలిపోయాయి అని. నెక్స్ట్ సెంటెన్స్, వర్షంలో తడవడం అస్సలు నచ్చదు. ఐ డోంట్ లైక్ గెట్టింగ్ వెట్ ఇన్ ద రెయిన్. ఫర్ ఎగ్జాంపుల్, వై డూ యూ గెట్ వెట్ వెన్ ఎవర్ ఇట్ రెయిన్స్. ఐ డోంట్ లైక్ గెట్టింగ్ వెట్ ఎట్ ఆల్. Why do you get wet whenever it rains? I don't like getting wet at all అంటే వర్షం పడినప్పుడల్లా నువ్వు వర్షంలో ఎందుకు తడుస్తావు, నాకైతే వర్షంలో తడవడం అస్సలు నచ్చదు అని. నెక్స్ట్ ఎగ్జాంపుల్, I will not go out now because it is raining. I will not go out now because it is raining అంటే నేనైతే బయటికి అస్సలు వెళ్ళను ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి. ఇట్ ఈస్ రైనింగ్ అంటే వర్షం పడుతుంది అని. నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ఇంకెన్ని రోజులు వర్షం పడుతుంది. ఇంకెన్ని రోజులు వర్షం పడుతుంది. ఇన్ ఇంగ్లీష్, హౌ మెనీ మోర్ డేస్ విల్ ఇట్ రెయిన్. హౌ మెనీ మోర్ డేస్ విల్ ఇట్ రెయిన్ ఈ విధంగా అడుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ హ్యాస్ ఆల్రెడీ బీన్ ఎ వీక్ అండ్ హౌ మెనీ మోర్ డేస్ ఇట్ విల్ కంటిన్యూ టు రెయిన్. ఇట్ హ్యాస్ ఆల్రెడీ బీన్ ఎ వీక్ అండ్ హౌ మెనీ మోర్ డేస్ ఇట్ విల్ కంటిన్యూ టు రెయిన్ అంటే వర్షం పడుతూ వారం రోజులు గడిచిపోయింది, ఇంకా ఇలా ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుంది, లేదా ఇలా ఇంకా ఎన్ని రోజులు వర్షం పడుతూనే ఉంటుంది అని. నెక్స్ట్ ఎగ్జాంపుల్, డ్యూ టు దిస్ రెయిన్ హాలిడేస్ కేమ్ టు ద స్కూల్ హ్యాస్ వెల్. డ్యూ టు దిస్ రెయిన్ హాలిడేస్ కేమ్ టు ద స్కూల్ హ్యాస్ వెల్ అంటే ఈ వర్షం కారణం చేత లేదా ఈ వర్షం వల్ల స్కూళ్ళకి కూడా హాలిడేస్ వచ్చేసాయి, లేదా స్కూళ్ళకి కూడా సెలవులు వచ్చేసాయి అని అర్థం. నెక్స్ట్ అండ్ లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ఈ వర్షానికి జ్వరం కూడా వచ్చింది. ఐ ఆల్సో గాట్ ఫీవర్ డ్యూ టు దిస్ రెయిన్. ఫర్ ఎగ్జాంపుల్, I got wet in the rain while coming from office and got fever the next day. I got wet in the rain while coming from office and got fever the next day. అంటే నేను ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగి వచ్చే టైంలో వర్షంలో బాగా తడిసిపోయాను, నాకు నెక్స్ట్ డే వరకు జ్వరం వచ్చేసింది అని. నెక్స్ట్ ఎగ్జాంపుల్, I already have a fever and I don't want to get wet in the rain again. I already have a fever and I don't want to get wet in the rain again అంటే నాకు ఇదివరకే జ్వరం ఉంది, అందుకే నేను మళ్ళీ వర్షంలో తడవాలని అనుకోవడం లేదు అని. దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియోని కంప్లీట్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్తో, అంటే ఈ వీడియో ఎవరికైతే యూజ్ అవుతుంది అనుకుంటున్నారో వాళ్ళతో షేర్ చేసుకొని, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఈ వీడియోలో ఉన్న 2 క్వశ్చన్స్కి మర్చిపోకుండా మీ ఆన్సర్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. బై బై, లవ్ యూ ఆల్.